యానిమల్ కూడా ఒక ఎమోషన్ ఉంటుంది, యానిమల్లో ఉంటుందండి, 100% ఎమోషన్ ఉంటాయి. ఒకవేళ ఆ ఎమోషన్ ఉంటే హ్యూమన్తో అటాచ్ అయి ఉంటే ఆ ఎమోషన్ డ్రైవ్ ఎలా ఉంటుంది అనడానికి చక్కటి సన్నివేశాలు ఉన్నాయి దీంట్లో. అనంత్ గారు, డాక్టర్ అనంత్ గారిని ఆ స్ట్రక్చర్ మీద తీసుకొని వచ్చేస్తాయి. ఏంది ఇలా కూడా డాక్టర్ని తీసుకెళ్తారా అని చెప్పేసి లోపల వచ్చేస్తాడు. వచ్చేసినప్పుడు ఈ దెబ్బలు ఇంకొంచెం గట్టిగా తగిలినట్టయితే ప్రాణానికే ప్రమాదం ఉండేదే అన్నప్పుడు అక్కడికి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళిపోయింది. వాళ్ళు అప్పుడే బీర్లు తీసుకొని వెళ్ళిపోతా ఉంటారు. లోపలికి వెళ్ళేటప్పుడు అదే అక్కడ ఇది ఒక షట్టర్ ఇలా పట్టుకుంటారండి, అంతే. జస్ట్ పట్టుకుంటారు, కట్ చేస్తే ఓపెన్ అవుద్ది, ఎలిఫెంట్ రివీల్ అవుద్దండి. ఆ షాట్ నాకు ఇవన్నీ వర్మ గారు కనిపిస్తూ ఉంటారు. వర్మ గారు కొన్ని ట్రిక్స్ చేస్తుంటారు, షార్ట్ ట్రిక్స్కి సంబంధించి. నాకు మొత్తం ఓవరాల్గా చూసినప్పుడు ఆ షాట్ మాత్రం స్పెసిఫిక్గా జస్ట్ అట్లా పట్టుకుంటారు, జస్ట్ అంతే. తర్వాత రివీల్ చేస్తే ఎలిఫెంట్ ఉంటుంది, వాళ్ళు అక్కడ రివీల్ అవుతారు కూర్చొని, ఎదురుగా టేబుల్ మీద కూర్చొని. ఇది షట్టర్ వేసేస్తాండి, ఇది వేసేస్తుంది. అవును అవునవును అవును, వేసేసి లోపలికి వెళ్ళి ఆడితో ఫైట్ చేస్తున్నాడు అందరితోటి. ఇక్కడ ఇంకోటి నాకు అర్థం కాదు సార్, హీరోయిన్ క్యారెక్టర్ని మధ్యలో ఒక బ్లాక్ మొత్తం మీరు లేకుండా డ్రైవ్ నడిపారు. కారణం, రీజన్ ఏమైనా ఉందా? ఏం రీజన్ లేదండి. అంటే హీరోయిన్కి ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ అంటూ ఏది, ఓన్లీ క్యారెక్టరైజేషనే తప్పండి. ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ అంటూ మనం ఏమి పెట్టుకోలేదు అందులో. ఓకే ఓకే, క్యారెక్టరైజేషన్ ఉంటుందండి. ఓకే, తనకు ఒక పర్ఫార్మెన్స్, ఒక రేంజ్, ఇవన్నీ ఉంటాయి. అంతేగాని ఒక విధానం ఏమి మేము పెట్టుకోలేదు. అందుకని మీకు చాలా విషయాల్లోనండి పాట పాడేటప్పుడు అండి, సపోజ్ కుక్కు పాట ఉందనుకోండి, కుక్కు పాట వచ్చే ముందండి, ఇక నువ్వెవరు అయ్యా నన్ను అడిగి, వీడు అంటాడు, హీరో అంటాడు, నువ్వెవరు నన్ను అడిగి నువ్వు ఇమాజినేషన్ చేసుకోవడానికి, నీ ఇమాజినేషన్లో కూడా నాకు వచ్చే ఉద్దేశం లేదు అని చెప్తాడు. నువ్వెవరు అయ్యా నా ఇమాజినేషన్లోకి నువ్వు రానడానికి, నా ఇష్టం అది, నాకు సంబంధించి నేను నా ఇమాజినేషన్లోకి నేను వెళ్ళిపోతాను, ఇప్పుడు వెళ్ళిపోతాను నేను, 1 2 3 4 అని కుక్కు కుక్కు కుక్కు, ఎవరు నాన్నని అనకు, తనని 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 కుక్కు 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 అంటూ వెళ్తుందండి. అది సూపర్ మెలోడీ, సూపర్ మెలోడీ, మంచి మెలోడియస్ సాంగ్ అండి, అది మంచి మెలోడీ. సో ఇక్కడ కాదు సార్, ఇప్పుడు నేను అనేది, ఇప్పుడు హీరోయిన్ క్యారెక్టర్ మధ్యలో డ్రైవ్లో లేరు. కారణం ఏంటంటే నేను అనుకున్నది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అన్నారు చూసారా, రైస్ సూప్కి సంబంధించింది, వాళ్ళు మంచిలు తాగి పడుకోవడానికి కూడా ఇబ్బంది పడే స్టేజ్. ఆ సిచ్యువేషన్ అప్పుడు హీరోయిన్ ఆల్రెడీ ప్రేమిస్తుంది కాబట్టి వాళ్ళకి సహాయం చేయొచ్చు. అందుకని ఆ క్యారెక్టర్ లేకుండా ఉంటే ఆ సీన్ డ్రైవ్ పండుతాయనా, అదొక ఉద్దేశం అయి ఉండొచ్చు అనిపించింది. ఆ బ్లాక్ అంతా కూడా హీరోయిన్ క్యారెక్టర్ ఉండదు. మనం హీరోయిన్ కి వీడేమి తన విషయాలు ఏమి చెప్పటం లేదండి. అంటే నేను ఇలా ఆకలితో పడుకుంటున్నాను, నేను బాధలు పడుతున్నాను, ఇదేం చెప్పట్లేదు. ఎప్పటికీ ఇద్దరికి గొడవ ఉంటుంది. గొడవ ఉంది, అవును. ఆఖరికి చీరలు దొంగతనం చేస్తుంది కూడా నిజానికి ఈడేమి దొంగతనం చేయలేదు, రాజేంద్ర ప్రసాద్ అండి. ఆ బాత్రూమ్ లో ఇది తీసుకుని వచ్చి, అది కూడా మళ్ళీ 2 కాళ్ళతోటి అటు ఇటు వెళ్ళి తీసుకుని, ఎవరి అంత పెద్ద ఏనుగు దొంగతనం వెళ్ళాలంటే 2 కాళ్ళ మీద నడవాలా? కానీ మనకేంటంటే మన విజన్కి మన మామూలుగా ఏదైనా చూడండి, మనకి ఇప్పుడు కెమెరాకి ముందు నుంచి నడాలంటే కొంచెం ఇలా ఒంగు నడుస్తాడు, దాని కెమెరాకి అడ్డం వస్తాడు. ఏం లేదు, ఆ ఒంగోటం అనే సెన్స్ ఉంటుంది చూడండి, ఈ సెన్స్ ని మనం వాడుకున్నాం అంతే అక్కడ. ద సెన్స్ ఆఫ్ ఫీల్. అప్పుడు ఏమైందంటే ఇది ఇలా 2 కాళ్ళతోటి ఇలా నడుస్తా ఉంటే, ఓహో ఇది ఏదో చేయబోతోంది, వెళ్ళి ఆ బట్టలు తీసుకొచ్చి మళ్ళీ వెనకాల పారేసింది. పారేసిన తర్వాత మళ్ళీ దోశలు దొంగతనం చేస్తా, అదొకటి ఉంది మళ్ళీ సీన్. పైగా ఒకే షాట్ లో 2 సీక్వెన్సెస్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ఎలిఫెంట్ అండి అది. అలా తర్ఫీదు ఇచ్చారు వాళ్ళు. మీరు అదే షాట్ లో మీరు చూడండి, అప్పుడే దోశ వేస్తాడండి, ఇది వచ్చి అందులో వేడిగా దోశ తీసుకుని పక్కన దాక్కుంటుందండి, కనపడదు. విండో పక్కన దాక్కుంటుందండి. వీడు మళ్ళీ 2వ దోశ వేసేంత వరకు కూడా మనకు ఉంటుందండి. 2వ దోశ వేస్తాడు, వేసి ఆ దోశ మళ్ళీ వేస్తాడండి.
వేసి మళ్ళీ ఇటు తిరుగుతాడు ఇంకో దోశ వేయడానికి అండి. మొదటి మర్చిపోయామనుకుంటాడు, కరెక్ట్, ప్లేట్ తిన్నదా ఇక్కడ ప్లేట్ అనేది. ఆ తర్వాత తిరిగి ఈ లోపల మళ్ళీ ఇది వచ్చి రెండోది పట్టుకుపోతుంది. మళ్ళీ చూసి ఇదేంటి నేను ఇప్పుడు దోశ వేసాను నేను, కానీ మళ్ళీ ఈ దోశ ఎలా పట్టు, ఏం జరిగింది ఇది అని చెప్పి అనుకుని వీడు ఈ ప్లేట్ ఏమన్నా తిందా అని అటు ఇటు తిని ఇటు చూసేసరికి అది దోశ తింటా ఉందండి సౌందర్య. అక్కడికి వెళ్ళి గొడవ పెట్టుకుంటాడు. వీళ్ళిద్దరికి మధ్య మొదటి నుంచి గొడవలే ఉంటాయండి, టూత్ పేస్ట్ దగ్గర నుంచి కానీ లేకపోతే మీకు ఏ విషయంలో ఉన్నా సరే మొత్తం మీద గొడవలు గొడవలు గొడవలు. ఈ ఎలిఫెంట్ ఎంత ఉన్నప్పటికంటే మరి షూటింగ్ ఏమో మీకు ఎక్స్పెన్స్తో కూడుకుంది. సో అక్కడ మీరు అన్నారు ఇంతకుముందు అసలు మ్యాక్సిమం సింగిల్ షాటే ఎలిఫెంట్కి ఒకటి చెప్పిన వెంటనే చేసేసేది అన్నారు. సో టైం తీసుకునేటప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక షాట్కి ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలన్నా టైం టేకన్ అయ్యి ఉండేది. సో మీరు అట్లా ఎంత ఏదైనా ఇబ్బంది పడిన అది రావడం ఎలా వస్తుంది, మేజర్ సీక్వెన్స్ మేజర్ సీక్వెన్సెస్లో అది ఎలా వస్తాయి అంటే ఇవన్నీ కూడా మేము మొదటగానే ఆలోచించుకునండి. అది రావడం కొంచెం కష్టం కాబట్టి అంటే దానికి కొన్ని సమస్యలు ఉంటాయండి. అంటే సమస్యలు అంటే దాని అర్థం ప్రాబ్లమ్స్ అని కాదు, దాని అర్థం అంటే అంటే కొన్ని చేయగలిగినవి కొన్ని చేయలేనివి ఇలాంటివి ఉంటాయండి. సో చేయగలిగినవి ఏవైతే ఉన్నాయో ఈ మొదటే మనకి నాకు మామిడి చూపెట్టాడండి, ఇవి మాత్రమే చేస్తాను. మేము స్క్రీన్ ప్లే అల్లుకునేటప్పుడు ఈ చెయ్యనటువంటి ఐటమ్స్ వీటిని కూడా మేము టచ్ చేయకుండా చేసేటటువంటి ఐటమ్స్ మాత్రం ఉపయోగించుకుని చేసామండి. ఇప్పుడు చేసేటటువంటి ఐటమ్స్ లో పరిగెత్తుకు రావాలనుకోండి, అప్పుడు మా ఎడిటర్ గారు ఫాస్ట్ ఫ్రేమ్స్ చేసేవాడు అక్కడ. ఆయన ఆల్మోస్ట్ 12 ఫ్రేమ్స్ అనుకోండి, అది 18 ఫ్రేమ్స్ 12 ఫ్రేమ్స్ ఇట్లా చేసుకుంటూ వచ్చేవాడు. ఇట్లాగా మొత్తం మీద ఒక స్పెసిఫికల్గా ఏ సన్నివేశానికి ఆ సన్నివేశాన్ని మేము ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాము. ఇక చూడండి, దీనికి కోపం వచ్చేసి హీరోయిన్కి దానికి ఒక మేకును గుచ్చేస్తాను. ఒక చిన్న చెక్కకి పెట్టి చెన్నకి మేకు టైపు నుంచి కొడితే ఈ పక్క వచ్చేస్తుంది. అది తీసుకెళ్ళి అరటిపళ్ళు తింటావా అని అడుగుతుంది. తిన్నాం అంటదండి అది. ఎందుకంటే దీనికి ఆడికి రాజేంద్ర ప్రసాద్కి లింక్ అప్ లేదు కనుక మా ఇద్దరికి మంచి మంచి అండర్స్టాండింగ్ ఉంది. మరి ఇవన్నీ తెలిసి ఇప్పుడు కూడా నువ్వు తినవా అని అడుగుతుంది. అడిగి ఇప్పుడు తింటానంటదండి. తింటానంటే అయితే రాయితేనే ఇదిగో అరటిపళ్ళు తీసుకోవాలంటే పాప అది లేసి అమాయకంగా నడిచి వస్తుంది. నడిచి వస్తుంటే ఇది కిందకి అలా పారేస్తే వేసేస్తే గుచ్చుకుంటుందండి. గుచ్చుకున్న తర్వాత అది అరిసి ఆడి కోసం అరుస్తుందండి, హీరో కోసం అరుస్తూ ఉంటే వాళ్ళు ఏంటి సడన్గా లేచి ఏంటి అరుస్తూ ఉంది అని చెప్పి ఎవరు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి చూసి ఈ మేకిది లాగేస్తారు వాళ్ళు. నెక్స్ట్ పగబడద్దండి దాని మీద, పగబట్టి పైన పేపానంతటిని కూడా దొల్లించి పారేస్తారు. ఇది వెళ్ళి దాని మీద వెళ్తా ఉంటే ఏమే ఆ పేపర్ని దొల్లించింది, రేపు నన్ను దొల్లించేస్తా ఏంటో ఇది, ఇప్పుడు ఏం చేయాలి అలాగని, ఏం చేయాలంటే పరిగెట్టదాం పారిపోదాం అలాగని అక్కడ పారిపోతారు వాళ్ళు. అక్కడి నుంచి ఆ పారిపోవడం ఒక బస్సు వస్తూ ఉంటే ఆ బస్సులోకి ఎక్కేస్తాండి ఇది. ఈ బస్సు వెళ్ళి ఒక స్టేజ్ అయిపోయిన తర్వాత సెకండ్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఈ ఎలిఫెంట్ పరిగెత్తుకుంటూ వచ్చేది ఆగిపోద్దండి. ఇది వేరే స్టేజ్లో దిగిన తర్వాత ఈ రౌడీలు వెంటబడతారు, రేప్ చేయడానికి ట్రై చేస్తారు. అక్కడ మీరన్న చెయ్యి పట్టుకునేది కూడా ఇంతకు ముందు అప్పుడు ఇంతకుముందు డిస్కషన్లో వచ్చినటువంటి చేయి పట్టుకునేదే ఇప్పుడు ఇక్కడ వచ్చి నేల మీద పడిపోద్ది. పడిపోయిన తర్వాత అప్పుడు నన్ను కాపాడేవాడు ఎవరు లేరా అనగానే అది అరుస్తుంది. అది అరిసి నేనున్నా అన్నట్టుగా అది వస్తుంది. దట్స్ ద హ్యుమానిటీ అండి. అంటే ఒక ఎలిఫెంట్లో కూడా హ్యుమానిటీని నేను చూపెట్టడమే నా ప్రథమ ఉద్దేశం ఆ సినిమాలో. అంటే ఒక మనిషి ఇంకొక మనిషితోటే స్నేహం చేయక్కర్లేదండి, అది జంతువైనా సరే స్నేహం చేయొచ్చు అని చెప్పినటువంటి సినిమా ఇది. ప్రధాన ఉద్దేశం అదేనండి ఈ సినిమాకి చెప్పడానికి కారణం. అది వీళ్ళకి 10 లక్షలు లాస్ట్లో ఇతను చచ్చిపోతే 10 లక్షలు రివార్డు ఉందండి గవర్నమెంట్ నుంచి అని 10 లక్షలు ఇచ్చినప్పుడు, అవును వీళ్ళు రిజెక్ట్ చేయాల్సిన అవసరం ఏంటి, ఎందుకు చేశారు అది అర్థం కాలేదు. లాస్ట్ లో కదా క్లైమాక్స్ లో డబ్బు నీడ్ కదా, నీడ్ అన్నప్పుడు ఆ రివార్డ్ వచ్చిన 10 లక్షలు ఇలా కలిసి వచ్చిందని చెప్పి తీసుకోవాలి కదా, అది ఎందుకు రిజెక్ట్ చేయించారు. ధర్మం ఒకటి ఉంటుంది కదా అండి, ధర్మాన్ని ఎప్పుడు విడిచిపెట్టకూడదు కదా, ముఖ్యంగా హీరోలు ఎప్పుడు విడిచిపెట్టకూడదు అండి. అంటే నిజ ప్రవర్తన వేరు,
ఓకే. మామూలుగా వేరు. ధర్మాన్ని విడిచిపెట్టకూడదండి. అంచేత ఆ 10 లక్షలు వచ్చేసింది కదా అని చెప్పేసి గబగబా తీసేసుకోవడం కాదండి చేయాల్సిన పని. అదేంటంటే 10 మందికి ఉపయోగపడేలాగా చేయగలగడం చేయాలండి. ఓకే, ఓకే, ఓకే. అది ఆ ప్రయత్నమే మేము చేసాం. అండ్ కోట గారు బాబుమోహన్ గారు కలిశారంటే ఇంకా నో డౌట్ స్క్రీన్ కన్నుల పండుగగా ఉంటుంది. అవునండి. వాళ్ళిద్దరు కలిశారంటే అంత ఆహ్లాదకరంగా ఉంటుంది కాంబినేషన్. అవునవును, ఆ కాంబినేషన్ అలా ఉంటుంది కాబట్టే మేము కూడా 10 సార్లు వాళ్ళని రిక్వెస్ట్ చేయడం, పట్టు రావడం ఇవన్నీ జరిగేవి కూడానండి. వాళ్ళు ఎంత బిజీగా ఉండేవారో ఆ రోజుల్లోనండి. పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి షూటింగ్ చేస్తూ ఉండేవారండి ఇద్దరు కూడానండి. ఓకే. ఇటు కోట అలాగే చేసేవాడు, ఇటు బాబుమోహన్ అలాగే చేసేవాడు. ఓకే. మొత్తం వీళ్ళిద్దరూ కూడా అంత బిజీ 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 ఆర్టిస్టులు అండి. మంచి సీన్ వేశారు మీరు, వేయటం కూడా మంచి సీన్ వేశారు. ఏది చేరది చెప్పొస్తానండి. అలాగే మళ్ళీ కంటిన్యూషన్ అక్కడ మీ ఆవిడ పుట్టుమచ్చ ఉందా ఉంది అని చెప్పేసి ముందే అని చెప్తాడు. నువ్వు ఎప్పుడు చూసావు అంటాడు వీడు. అంటే వీళ్ళు ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే వీళ్ళు పర్ఫార్మెన్స్తో కొంత పండించారండి. అవును, వాళ్ళల్లో ఉండేటటువంటి ఒక తెలియని ఒక అమాయకత్వం, ఆ అమాయకత్వంతో కూడినటువంటి సన్నివేశాలు మాట్లాడే మాటలు, ఇవన్నీ కూడానండి మీకు అక్కడ మింగిల్ అవ్వటం వల్ల ఈ సినిమా అంత పెద్ద హిట్ అయిందండి. జనం అంతగా ఆదరించారు. ముఖ్యంగా అండి ఎన్ని మీరు చెప్పినా ఏది చేసినప్పటికీ కూడానండి ఈ సినిమా కంప్లీట్గానండి ఎలిఫెంట్ కాసేసింది బికాస్ ఆఫ్ రాజేంద్ర ప్రసాద్ అని మాత్రం చెప్పొచ్చండి. ఓకే. ఎందుకంటే ఈయన సపోర్టింగ్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఈ సినిమాలో ఇంటర్వెల్లోనండి ఇది వెళ్ళి అరటిపళ్ళు వాళ్ళు గిఫ్ట్గా ఇస్తాము అంటే వాళ్ళందరూ కూడా రౌడీలు వచ్చి కొడతా ఉంటే ఇది వెళ్ళి అక్కడ ఉండి ఇది చూసి ఇది వెళ్ళి ఆ రౌడీలందరినీ కొట్టేసిన తర్వాత వాళ్ళు వచ్చి ఇదిగో అరటిపళ్ళు పట్టుకెళ్ళాలంటే వద్దంటదండి. అలా కాదు, మేము ఇస్తున్నాము మా వైపు గిఫ్ట్గాను, అంతేకాదు నువ్వు ఇది తీసుకుని వెళ్ళు అని చెప్పేసి అడిగితే అప్పుడు ఒప్పుకుంటుంది. ఒప్పుకుని ఈ అరటిపళ్ళు తీసుకుని రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి వస్తే చూడండి ఇక్కడ ఈ బ్యూటీ ఆఫ్ ద ఫిల్మ్ ఆఫ్ ద సీన్ అండి. రాజేంద్ర ప్రసాద్ కోపం వచ్చి అంటే నువ్వు దీన్ని దొంగతనం చేసుకుని వచ్చావా, రేపు పొద్దున్న ఇది ఎవరు దొంగతనం చేశారు అని అడిగితే నేను ఏం చెప్పమంటావా, నన్ను నువ్వు అన్నీ ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసుకుంటూ వస్తున్నావు అని చెప్పి కర్ర తీసుకుని కొడతాడండి. కొట్టినా కానీ మాట్లాడకుండానే అలాగే తలంచుకుని ఉంటుంది తప్ప అసలు ఒక్కటి కూడా చేయలేదండి. అది ఏమి తిరిగి కొట్టలేదు. కొట్టకపోగా వాళ్ళ పరిగెత్తుకుని వచ్చి ఇది ఇలా మమ్మల్ని కాపాడింది కాబట్టి మేము దానికి గిఫ్ట్గా ఇచ్చాము, అది మీ దగ్గరికి పట్టుకొని వచ్చింది, పోనీ తనన్నా తిందా అంటే తను కూడా తినలేదు, తీసుకొని వచ్చి మీకు పట్టుకొని వచ్చింది. అంతేకాదు రేపటి నుంచి మీరు ఇక్కడ మా దగ్గర అక్కడ మీరు వ్యాపారం కూడా పెట్టుకోవచ్చు. చూడండి ఈ సీన్ లో చూడండి లింక్ ఏదైతే పని లేదో అతనికి ఒక పని కల్పించు, మళ్ళీ అది గజేంద్రుడి ద్వారానే లింక్స్ మీరు ప్రతిదానికి అట్లా సెంట్రలైజ్ చేసి ప్రతిదానికి అట్లా. అవునండి, ఒకదానికొకటి అలాగా వెళ్తానే ఉంటుంది. కానీ ప్రీవియస్ ఆ టైం రిలీజ్ అయ్యింది 93 అండి, ఇది రిలీజ్ అయింది 93లో రిలీజ్ అయింది. అంటే ఇప్పుడు 30 years దాటిందండి. 30 సంవత్సరం దాటి 31 రన్నింగ్ లో ఉన్నారు. సో 92, 93లోనూ మీరు ఈ కథ అనుకుని ఉంటారు. ఆల్మోస్ట్ ఒక 2 years 1 year ఉండుంటది. లేదు, అంతకుముందు వేరే ఇంకో కథ అనుకున్నాము. ఆ తర్వాత ఆ కథ తర్వాత కన్నడలోంచి ఏ సినిమా అన్నా సరే తిరిగి గనక మనకు వస్తే అది పెద్దగా హిట్ అవ్వదు అనేటటువంటిది ఒకటి ముద్ర పడిపోయిందండి కదా. ఉంది కదా. ఇప్పుడు ఆ కథనే ఆ రైటర్ మాకు ఫోన్ చేసి ఏమండి ఈ కథను నేను వేరే బయటకు అమ్మేసుకుంటాను, మరి మీరు ఏమంటారు అన్నాడు. అవి శుభ్రంగా అమ్మేసుకోవయ్యా అంటే మీరు డెవలప్ చేస్తుంది కదా ఇవన్నీ కూడాను అని చెప్పాడు. చేసినా కానీ అమ్మేవయ్యా, ఎందుకు నీకు డబ్బులు వస్తున్నప్పుడు దానికి తప్పే ఉంది అందులో, నువ్వు శుభ్రంగా డబ్బులు ఉంటుంది తీసేసుకో. సరే అయితే అమ్మేస్తున్నాడు. అది అమ్మేశాడు. అమ్మేసిన తర్వాత మళ్ళీ ఆ సినిమా అక్కడ మంచి హిట్ అయిందండి. అది ఆ సినిమాని తిరిగి జగపతి బాబు గారు చేశారు. చేసి తర్వాత ఆ సినిమా మళ్ళీ మంచి ఇక్కడ కూడా మంచి హిట్ అయింది. హిట్ అయింది. సినిమా పేరు ఏదో ఉందనుకోండి.
అంటే అలా అలా కొన్ని ఓకే. అంటే అప్పుడు మేము సంతోషించింది ఏంటో తెలుసా అండి, కన్నడ నుంచి సినిమాలు వస్తే హిట్ అవ్వవు కదా, అలాంటిది ఈ సినిమా కూడా హిట్ అయింది ఓకే, అని మేము ఓకే. సంతోషించామే తప్ప ఓకే ఓకే